కోపంగా ఉన్న మీనాని కూల్ చేయడం కోసం మన కన్నింగ్ మాస్ హీరో ఎన్ని ప్రయత్నాలు చేస్తాడో. బుజ్జగిస్తూ మాట్లాడతాడు, తనతో దెబ్బలు తింటాడు, ఆఖరికి కొన్ని డైలాగులు కూడా వదులుతూ ఉంటాడనమాట. అయితే మీనా బాలు వేషాలన్నిటికీ చెక్ పెట్టేలాగా మాట్లాడుతూ ఉంటుంది. ఇక బాలు మీనా చేతులు దెబ్బలు తిని పరిగెత్తుకుంటూ అయితే వాళ్ళ తొట్టి గ్యాంగ్ని కలుసుకోవడానికి వెళ్తాడు. ఏంట్రా 2 రోజుల నుంచి అసలు కనపడడం లేదు, బొత్తిగా నల్లపూస అయిపోయావే అని అయితే అంటూ ఉంటే, అవునరా 2 రోజుల నుంచి ఎండలో బాగా తిరుగుతున్నాను, మా అత్తగారింటికి అలా వెళ్ళేసి వచ్చాను, అందుకే కాస్త నల్లబడినట్టున్నా, ఏం కాదులే ఈరోజు 2 పెగ్గులు ఎక్కువ వేస్తే నా గ్లామర్ మళ్ళీ పుంజుకుంటుంది అన్నట్టు చెప్తూ ఉంటాడు. ఒరే స్వామి, నువ్వు నల్లపూస అయ్యావంటే నువ్వు నల్లబడ్డట్టు కాదురా, మమ్మల్ని అసలు మర్చిపోయావే అన్నట్టు అడిగాంరా అని అయితే అంటూ ఉంటే, ఏం చేయమంటారా, బాధ్యతలు బాధ్యతలు నెరవేర్చాలి కదా అని అయితే చెప్తూ ఉంటాడు. అలాగే వాళ్ళ అత్తగారికి ఒక ఇల్లు చూడాలి అన్నట్టు వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్తాడు. అంటే ఒక సర్కిల్లో ఉన్నవాళ్ళు కదా, ఆ వీధిలో కానీ ఇంకెక్కడైనా ఒక మంచి ఇల్లు దొరికితే వాళ్ళని అక్కడ పెట్టేయచ్చు, ఆ ఓనర్తో వాళ్ళకి బాధ లేకుండా ఉంటుందని అయితే బాలు అనుకుంటూ ఉంటాడు. కానీ ఇంతలో మీనాకి వాళ్ళ ఇంటి పక్కన ఆవిడ, అంటే పిన్ని వరసయ్య ఆవిడ వచ్చి, మీ అమ్మ వాళ్ళకి ఎంత కష్టం వచ్చింది మీనా, ఇంటి ఓనర్ వాళ్ళు ఇల్లు ఖాళీ చేయమంటున్నారు అనేది చెప్పడంతో పార్వతమ్మ ఈ విషయం మీనాకి చెప్పుండదు. ఈమె ద్వారా మీనాకి తెలిసిపోయి ఉంటుంది. ఇక మీనా కోప్పడిపోయి పార్వతమ్మకైతే ఫోన్ చేస్తుంది. ఏంటమ్మా అన్ని విషయాలు చెప్తావు కానీ పోపుల డబ్బాలో డబ్బులు దాచినట్టు ఇప్పుడు నువ్వు కూడా మాటలు దాచేస్తున్నావా, అంత కష్టంలో ఉండి కూడా నాకు కనీసం ఒక్క మాట చెప్పలేదు అంటే, మీనా అర్థం చేసుకోకపోయినా బాలుని పార్వతమ్మ అర్థం చేసుకుంది. ఎటువంటి క్షణాల్లో ఆ విషయం, అంటే వాడిని కొట్టేశాడో, మీనాని తప్పుగా మాట్లాడితేనే కదా అల్లుడు గారు కూడా చేసుకుంది, అల్లుడు గారిని ఏం అనకమ్మా అన్నట్టు మీనాకి చెప్తుంది. ఎక్కువ చేసుకొని గొడవలు పెంచుకొని మాట మాట ఎదురు తిరిగి మాట్లాడి అల్లుడు గారిని నొప్పించకమ్మా అని అయితే చెప్తూ ఉంటుంది. ఇంత జరిగినా కూడా ఎందుకమ్మా నాకు అసలు చెప్పలేదు, ఇంకా ముళ్ళకంప గారిని సపోర్ట్ చేస్తున్నావు, నీ బాలు మీద బాగా కోపం అయిపోతూ ఉంటుంది. 20 సంవత్సరాలుగా ఉన్న ఇంట్లోంచి వెళ్ళిపోమంటే ఎంత బాధేస్తుంది ఆ ముళ్ళకంప గాడికి, అదేం తెలుస్తుంది అని. మీనాకు తెలియదు కదా బాలు ఇల్లు చూస్తున్న విషయం. మీనా కుటుంబానికి బాధ్యత తీసుకొని అండగా నిలిచిన బాలు ఇంటి విషయంలో కూడా ఎక్కడ వదులుతాడు, ఆ ఒక్క లాజిక్ని మర్చిపోతుంది మీనా. మరి బాలుని అర్థం చేసుకుంటుందో లేదో అనేది కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం.